హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి వ్యవసాయ శాఖ నుండి చాలా మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా బ్యాచ్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి రెఫరల్ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మాక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నారు December 5th. అందులో జాయిన్ అవ్వచ్చు. అలాగే December 12th కూడా మనకి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మీరు పార్టిసిపేట్ చేయడం ద్వారా స్కాలర్షిప్ అవార్డ్స్ అయితే ఉంటాయి. సో ఈ అవార్డ్స్ను కూడా మీరు పొందవచ్చు. అలాగే వీటికి సంబంధించిన అనాలిసిస్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రివిజన్ సిరీస్ అండ్ హిస్టరీ, అలాగే వీక్లీ కరెంట్ అఫైర్స్ లాంటి ఈ పర్టికులర్ క్లాసెస్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. కాబట్టి మీరు దీనికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే కంప్లీట్ సిలబస్ కవరేజ్ అనేది ఉంటుంది. అది ఏ టాపిక్ అయినా అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి, అన్లిమిటెడ్ PDF మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి 1 month, 3 months, 6 monthsకి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సో మీకు ఖచ్చితంగా 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి ICAR సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ అనేటువంటి పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి యంగ్ ప్రొఫెషనల్ 1 అలాగే యంగ్ ప్రొఫెషనల్ 2 లాంటి 10 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మనకి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ లేదు. డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారా ఈ పర్టికులర్ యంగ్ ప్రొఫెషనల్ 1 అండ్ 2కి సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేస్తారు. 18 నుంచి 45 సంవత్సరాలలోపు వయసు అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే SC/ST OBC క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించి ఏపీ, తెలంగాణకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో వీటన్నిటిని కూడా ప్యూర్లీ టెంపరీ బేసిస్ మీద భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా మీ మెయిల్ ద్వారా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి NICRA recruitment 2021@gmail.com అనేటువంటి ఒక మెయిల్ ఐడికి మీరు మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. December 22వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని వర్చువల్ మోడ్లో కానీ లేదా వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఓన్లీ ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వాకిన్ ఇంటర్వ్యూకి వచ్చేటువంటి వారికి ఎటువంటి TADA ప్రొవైడ్ చేయడం జరగదని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యంగ్ ప్రొఫెషనల్ 1కి సంబంధించి ఫైనాన్స్ కింద ఒక పోస్ట్ ఉంది. దీనికి సంబంధించి BCom లేదా BBA, BBS చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ లేకపోయినా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. 25,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. తర్వాత యంగ్ ప్రొఫెషనల్ 1కి సంబంధించి మీ గ్రాడ్యుయేషన్ అనేది మాస్ కమ్యూనికేషన్స్లో కానీ, జర్నలిజంలో కానీ, ఫైన్ ఆర్ట్స్లో కానీ చేసినట్లయితే అప్లై చేయొచ్చు. అలాగే యంగ్ ప్రొఫెషనల్ 1కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ కింద 2 పోస్టులు ఉన్నాయి. దీనికి BCom, BBA, BBS చేసినటువంటి వారు వీటిలో ఏ క్వాలిఫికేషన్ అప్లై చేయొచ్చు. 25,000 రూపాయల శాలరీ ఇస్తారు. ఇంకా యంగ్ ప్రొఫెషనల్ 1కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే క్రాప్ సైన్సెస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్లో కానీ మీరు దీనికి సంబంధించిన డిగ్రీ చేస్తే అప్లై చేయొచ్చు. 25,000 రూపాయల శాలరీ ఇస్తారు. ఇంకా యంగ్ ప్రొఫెషనల్ 1కి సంబంధించి IT కింద 2 పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 60% ఆఫ్ మార్క్స్తో కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్స్లో కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా కంప్యూటర్ గ్రాఫిక్స్లో కానీ మీరు దీనికి సంబంధించినటువంటి డిగ్రీ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. 25,000 రూపాయల శాలరీ ఇస్తారు. ఇంకా యంగ్ ప్రొఫెషనల్ 2కి సంబంధించి లైవ్ స్టాక్ కింద మనకు ఒక పోస్ట్ అయితే ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్స్లో కానీ, బయోకెమిస్ట్రీలో కానీ, మైక్రోబయాలజీలో కానీ చేసినట్లయితే అప్లై చేయొచ్చు. 35,000 రూపాయల శాలరీ ఇస్తారు. ఇంకా యంగ్ ప్రొఫెషనల్ 2 కంప్యూటర్ అప్లికేషన్స్ కింద మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది MCAలో కానీ, MSc ఆర్ MTech చేసినట్లయితే వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై చేయొచ్చు. లేదా గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 60% ఆఫ్ మార్క్స్ అనేది కంప్యూటర్ సైన్స్ కానీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ ఉండి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. దీనికి 35,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరొక పోస్ట్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ 2 కింద న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ కింద 2 పోస్టులు ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది అగ్రానమీలో కానీ, సాయిల్ సైన్స్లో కానీ, బయోకెమిస్ట్రీలో కానీ, ఆర్గానిక్ కెమిస్ట్రీలో కానీ లేదా సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్లో కానీ చేసినట్లయితే అప్లై చేయొచ్చు. 35,000 రూపాయల శాలరీ ఇస్తారు. ఇంకా యంగ్ ప్రొఫెషనల్ 2కి సంబంధించి క్రాప్ సైన్సెస్ కింద 3 పోస్టులు ఉన్నాయి.
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది జెనెటిక్స్ ఆర్ ప్లాంట్ బ్రీడింగ్ ఆర్ ప్లాంట్ బయోటెక్నాలజీలో కానీ బయో ఇన్ఫర్మేటిక్స్లో కానీ ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ లేదా ప్లాంట్ సైకాలజీలో కానీ ప్లాంట్ ఫిజియాలజీలో కానీ మీరు చేసినట్లయితే అప్లై చేయొచ్చు. 35,000 రూపాయలు శాలరీ ఇస్తారు. ఇంకా యంగ్ ప్రొఫెషనల్ 2 కింద క్రాప్ ప్రొటెక్షన్ కింద మనకి ఒక పోస్ట్ అయితే ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది అగ్రికల్చరల్ ఎంటమాలజీలో కానీ లేదా ఎంటమాలజీలో కానీ చేస్తే పీజీ చేసినట్లయితే అప్లై చేయొచ్చు. 35,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ విధంగా మనకి 10 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మనకి యంగ్ ప్రొఫెషనల్ 1 అండ్ 2కి సంబంధించి రిలీజ్ చేశారు. సో డిసెంబర్ 22వ తేదీలోపు NICRA రిక్రూట్మెంట్ 2021@gmail.com అనేటువంటి ఒక మెయిల్ ఐడికి మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్కి ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ని అలాగే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ని కూడా స్కాన్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫిలప్ చేసి పంపించాల్సినటువంటి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే పొజిషన్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది నంబర్ మెన్షన్ చేయాలి. అలాగే ఏ పొజిషన్కి, ఓకే, సో ఆ పర్టికులర్ పోస్ట్కి సంబంధించిన నేమ్ అనేది మెన్షన్ చేసి మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఎఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు సంబంధించినటువంటి నేమ్ బ్లాక్ లెటర్స్లో మెన్షన్ చేయండి. మీ యొక్క ఫాదర్ ఆర్ హస్బెండ్స్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. అలాగే దీనికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అన్నారు. సో ఈ నెల దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ ఎప్పుడైతే ఉంటాయో, సో మ్యాక్సిమం మనకి ఈ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించి లాస్ట్ డేట్ 22 అన్నారు కదా, సో ఆ తేదీలోపు మీకు ఎంత ఏజ్ ఉందనేది మెన్షన్ చేయండి. తర్వాత మీ పిన్ కోడ్ అడ్రస్ మెన్షన్ చేయండి. టెలిఫోన్ ఆర్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది కూడా మెన్షన్ చేయొచ్చు, లేదంటే వదిలేసేయచ్చు. ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సిగ్నేచర్ అనేది చేసి దీనికి సంబంధించి సెట్ ఆఫ్, ఓకే, ప్లీజ్ అటాచ్ ఏ సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ టు దిస్ అప్లికేషన్ అన్నారు. సో ఈ అప్లికేషన్తో పాటు, ఓకే, మీకు సంబంధించిన క్వాలిఫికేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ కూడా స్కాన్ చేసి మీరు ఒక సింగిల్ PDF లాగా ప్రొవైడ్ చేసి దీన్ని వారు ప్రొవైడ్ చేసినటువంటి మెయిల్ ఐడికి మీరు మీ మెయిల్ నుంచి మెయిల్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.